పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో ఆక్వా రంగంలో మహిళా రైతు రాణిస్తున్నారు. బీటెక్ చదివిన మహిళ సుమారు 110 ఎకరాలు ఆక్వా సాగు చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆక్వా ఫీడ్ విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయంటున్నారు మహిళా రైతు. పెట్టుబడి వ్యయాలు పెరగడం, రొయ్యలకు ధరలు తగ్గడంతో నష్టాలు వస్తున్నాయని ప్రభుత్వం సహకరించి ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తే తమలాంటి యువత ముందుకు వచ్చి ఆక్వా రంగం సాగు చేస్తారని చెప్తున్నారు మహిళా రైతు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భానుప్రసాద్ అందిస్తారు. ఒక పక్క ఆక్వాకల్చర్లో సంక్షోభం, మరో పక్క ఆక్వాకల్చర్లో లాభాలు తీస్తూ ఒక మహిళ, అదేవిధంగా ఆవిడ భర్త ఇద్దరూ కలిసి కొన్ని వందల ఎకరాలు సాగు చేస్తున్నారు. ఈవిడ ఏ విధంగా సాగు చేస్తున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఈ సాగు వల్ల ఎటువంటి లాభదాయకంగా చూస్తున్నారని ఆవిడ మాటలను అడిగి తెలిసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది? ఇది మొత్తం చూస్తే 54 ఎకరాలు అని చెప్పడం అయితే జరిగింది. ఇంకా మీరు బయట కూడా ఎక్కువ ఎకరాలు చేస్తున్నారు. ఏ విధంగా, అంటే ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు, ఏ విధంగా చేయబోతున్నారు? నేను బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్నానండి. ట్రిపుల్ బ్రాంచ్లో చదువుకున్నాను. పార్ట్నర్షిప్ బేసిస్లో మొత్తం 800 ఎకరాల వరకు చేస్తున్నాము. కొంతమంది పార్ట్నర్స్ ఉంటారు మా దానిలో కూడా. ప్రజెంట్ అయితే కల్చర్ అయితే అనుకూలంగా ఉందండి. గ్రోత్లు కూడా బాగానే వస్తున్నాయి ప్రజెంట్ మాకు. కాకపోతే రొయ్యల రేట్లు అనేది పడిపోవడం వల్ల, మాకు ధరలు అందుబాటులో లేకపోవడం వల్ల గిట్టుబాటు అవ్వట్లేదండి ప్రజెంట్. మేము మొదటగా సీడ్ సెలక్షన్ దగ్గర నుంచి, సీడ్ అనేది వెరీ క్రూషియల్ స్టెప్ అండి. సీడ్ సెలక్షన్లో మేము PCR టెస్ట్లని, WSSV అని, EHP అని, మైక్రోబయాలజీ అని ఇలా ప్రతి టెస్ట్ చేసి ఎంతో క్వాలిటీ సీడ్ అనేది తెచ్చుకుంటున్నామండి. తెచ్చుకుని అక్కడి నుంచి మా ట్యాంక్లో వేసిన తర్వాత, ట్యాంక్లో వేయక ముందు కూడా ట్యాంక్ ప్రిపరేషన్ ఉంటుందండి. ట్యాంక్ ప్రిపరేషన్ అనేది కూడా మనకి సక్సెస్ పార్ట్లో మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ట్యాంక్ ప్రిపరేషన్ అనేది కూడా వెరీ క్రూషియల్ స్టెప్ అండి. దీనిలో ట్యాంక్ ప్రిపరేషన్కి చాలా కష్టపడాల్సి వస్తుందండి. ట్యాంక్ వాటర్ అంతా అవుట్ పెట్టుకుని, ట్యాంక్ బ్లీచింగ్ లాగి లైమ్ వేసుకుని, మళ్ళీ ట్యాంక్ సాయిల్ అంతా ఫెర్టిలైజ్డ్ సాయిల్ లాగా తయారు చేసుకుని, డిస్ఇన్ఫెక్ట్ చేసుకుని, ఆ తర్వాత వాటర్ అనేది ఇన్పెట్టుకుని మేము సెలెక్ట్ చేసుకున్న బెస్ట్ సీడ్ని తీసుకొచ్చి దీనిలో వేస్తున్నామండి. వేసి దానికి సరైన మేతని ప్రతిరోజు అందిస్తూ, కౌంట్ ఎలా దిగుతుందని చెక్ ట్రే మానిటరింగ్ ద్వారా ప్రతిరోజు ఎలా తింటుంది మేత, ఎలా కౌంట్ అనేది ఎలా దిగుతుంది, వీక్లీ గ్రోత్ అనేది ఎలా దిగుతుంది, ఫీడ్ అనేది ఎలా ఉంది, ఏమైనా వైట్ గట్ వస్తుందా, వైట్ మజిల్స్ ఉన్నాయా, మేత సరిగా తీసుకుంటుందా లేదా అని చూసుకుంటూ, రాత్రులు కరెంటు పోతే కరెంట్లన్నీ ఆన్ చేసుకుంటూ, డీజిల్ లేకపోతే డీజిల్కి ఇబ్బంది పడి డీజిల్ తెచ్చుకొని, డీజిల్ దగ్గర ఈ మధ్య చాలా కష్టమైపోతుందండి. ఓ పక్కనేమో కరెంట్లు రోజుకి 5-6 గంటలు కరెంటు పోతుంది, నైట్ మార్నింగ్ కలిపి. డీజిల్ దగ్గర ఏమో క్యూలు పెద్దవి అయిపోయినాయండి. కొన్ని బంకులు అయితే అసలు డీజిల్ కూడా దొరకట్లేదండి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము ఎంతో ఓర్పుతో ఇక్కడ కల్చర్ని కొనసాగిస్తున్నామండి. దానికి గాను ప్రభుత్వం ఇలాంటి కొన్ని చర్యలు తీసుకుని రైతులకి ఎంతో కొంత మేలు కల్పించాలని చెప్పి భావిస్తున్నానండి. రైట్ అమ్మా, ఇప్పుడు మీరు చదువుకున్నది ఏమో బీటెక్ చదువుకున్నాను అంటున్నారు. ఇప్పుడేమో ఇప్పుడు మీరు చెప్పినట్టే బయో అని చెప్పినని, సైన్స్కి సంబంధించిన అన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ ఏ విధంగా నేర్చుకున్నారు? మీ ఇంట్లో సహకారం ఏ విధంగా ఉంటుంది ఇంత కల్చర్ చేయడానికి? నాకైతే ఇంట్లో సహకారం చాలా ఎక్కువగా ఉంటుందండి. మొదటగా మా హస్బెండ్ ప్రోత్సాహం, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులందరూ ప్రోత్సాహం వల్ల నేను ఈ కల్చర్లో ఇంత యాక్టివ్గా, ఇంత ఎక్కువగా నేర్చుకోవడానికి నాకు చాలా హెల్ప్ అయిందండి. నేను ప్రతిరోజు చెరువు దగ్గరికి వెళ్తానండి. వెళ్ళి చెక్నెట్ల మానిటరింగ్ దగ్గర నుంచి, వాటర్ కలర్స్ మానిటరింగ్ దగ్గర నుంచి, ఫీడ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, పైన మేనేజ్మెంట్ పనులు ప్రతిదీ చూసుకుంటూ నేను దగ్గర 105 ఎకరాలు దగ్గరుండి మానిటర్ చేస్తూ కల్చర్ చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే రొయ్య అన్నది ఆరోగ్యానికి మంచిది, చేప అన్నది కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్పినని గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన ఇదేంటో మీకు తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా చాలా సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయింది. మీ పరంగా మీరు చెప్పాలంటే పబ్లిక్ దీనివల్ల రొయ్య కానీ చేప కానీ తింటే వాళ్ళకి ఎటువంటి లాభాలు ఉంటాయంట? ఈ రొయ్యలు కానీ చేపలు కానీ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి హార్ట్ హెల్త్ అనేది బాగుంటుందండి, బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. అంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది, బ్రెయిన్ హెల్త్ అనేది బాగుంటుందండి. మనం ప్రోటీన్ తినడం వల్ల మనకి మజిల్ స్ట్రెంగ్త్ అనేది, మజిల్ బిల్డింగ్ అనేది జరుగుతుందండి. మెయిన్గా మన చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ టైం మీటింగ్లో ఒకసారి చెప్పారండి, నేను డైలీ నా ఫుడ్లో ప్రోటీన్ డైట్ని, రొయ్యల్ని, చేపల్ని ఇంక్లూడ్ చేసుకుని తింటున్నానని. ఆయన చెప్పింది ఊరికినే ఏం కాదండి, ఇది కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్, లీన్ ప్రోటీన్ అండి దీనిలో ఉండేది. సో ఈజీ డైజెస్టబుల్ ప్రోటీన్ కూడా ఉంటుందండి దీనిలో. ఇది అంటే మనకి హ్యూమన్కి ఈ ప్రోటీన్ అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి ఇది. సో దానివల్ల ఆయన ఇంక్లూడ్ చేసుకున్నారండి ఆయన డైట్లో ప్రోటీన్ ఫుడ్ కన్జ్యూమ్ చేసుకోవాలని.
రైట్, మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈ 105 ఎకరాలు కూడా చేస్తున్న అక్కా చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఇటు మ్యాన్ పవర్ని, అదేవిధంగా ఏదైతే మిషనరీ పవర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీజిల్ కావచ్చు, లేకపోతే మిషనరీల సాంకేతిక లోపాలు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ వాటన్నిటిని కూడా దగ్గరుండి మానిటరింగ్ చేస్తామని చెప్తున్నారు. పిల్ల పెట్టిన దగ్గర నుంచి కూడా పెరిగేంత వరకు, దాన్ని బయట మార్కెట్లోకి తీసుకెళ్లేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటామని చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, హెచ్ఎం టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడ్ నుంచి.